తెలంగాణలో అధికారిక కాంగ్రెస్లోకి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్లో ఉండి ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్లిన వారు తిరిగి సొంత గుటికి రావడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలుకాక అప్పట్లో గ్రేటర్ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికార పక్షంలో చేరారు. గత 5 ఏళ్ల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల అనంతరం కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి కేవలం ఉనికికే పరిమితమైంది. దీంతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సబితారెడ్డి, దానం నాగేందర్, కూన శ్రీశైలం, కాళ యాదయ్య, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, ఆయన కుమారుడు రవికుమార్, జయసుధ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా ఇందులో కొందరు తిరిగి సొంత గుటికి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలో ఒకరిద్దరు తప్ప అందరూ కాంగ్రెస్లో చేరిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి దానం నాగేందర్ పేరు కూడా ఈ లిస్టులో వినిపిస్తోంది. ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వ్యవహారం సంచలనంగా మారింది. తాజాగా బట్టి విక్రమార్క ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించే కార్యక్రమంలో దానం పాల్గొన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే దానం నాగేందర్కు ఆహ్వానం అందింది. ఆయన వెళ్లి రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. రేవంత్ సీఎం అయ్యాక ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతిరోజు పండగలాగే ఉందన్నారు. ఆయన మాటలు విన్న తర్వాత చాలా మందికి క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ పరిస్థితి రోజుకు దిగజారిపోతోంది. ఈ క్రమంలో అధికారం లేకపోతే హైదరాబాద్లో చిన్న పని కూడా చేయించలేమని దానంకు తెలుసు. అందుకే ఆయన కూడా సర్దుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. దానం కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ ఇలా పలు పార్టీలు మారారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అయితే దానం రాకని విజయరెడ్డితో సహా కొందరు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. వారితో చర్చించి దానం విషయంలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.